హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర ఫ్యామిలీ ఇన్ కొరియా. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. బ్యాచిలర్స్కి, వంట రాని వాళ్ళకి చాలా ఈజీగా వచ్చే మటన్ కర్రీ ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొన్ని మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే లవంగాలు, కొంచెం చెక్క, నల్ల మిరియాలు. దాని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని, ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది. అలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో నుంచి పచ్చివాసన మొత్తం పోవాలి. ఆ తర్వాత ఒక 2 టొమాటోస్, చిన్నవైతే 2, పెద్దవైతే 1 చాలు. నేను చేసేది జస్ట్ 1/2 కిలో మటనే కాబట్టి నేను 1/2 కిలోకి సంబంధించినంతే చెప్తున్నా. కాబట్టి 1/2 కిలో మటన్కి ఒక టమాటా 1, లేకపోతే చిన్నవైతే 2 టమాటాలు వేసేసుకొని అందులో త్వరగా ఉడకడానికి ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని దాని తర్వాత దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనిద్దాం. అయితే చాలా చోట్ల మటన్ చాలా లేతగా దొరికిద్ది, కొన్ని చోట్ల కొంచెం ముదురు మటనే ఉండిద్దండి. ముదురు మటన్ అస్సలు ఉడకదు. కాబట్టి మీకు అనిపిస్తే ఇది ముదురుందని, అనిపించడం ఏంటి, కొన్ని చోట్ల ముదురే దొరికిద్ది. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఒక కుక్కర్లో మటను కొన్ని వాటర్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టేయండి. చూసారా, టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన టమాటాలని బాగా కలిపేసుకొని ఇందులో కొన్ని పౌడర్ మసాలాలు మనం వేసేసుకుందాం. అవేంటంటే ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా, కాబట్టి గ్రీన్ చిల్లీ, సారీ అండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. యాక్చువల్గా డబ్బింగ్ చేస్తున్నాను కదా, ఫస్ట్ కొంచెం అలవాటు అవ్వాలి, కొత్త ఛానల్ కదా, ఏమనుకోబాకండి. కారం, పసుపు, ధనియాల పొడి, అండ్ నేను కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను. మీరు కావాలనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి. నేను మా అబ్బాయి తింటాడని వేయలేదు, కానీ మీరైతే వేసి చేసుకోండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలుపుతూ మనం ఏం చేయాలంటే వాటిని కుక్ చేయాలి. నార్మల్గా అయితే హిందీలో భునే జానా అంటారన్నమాట, కానీ మనం తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాం కాబట్టి బాగా దీన్ని మసాలాల నుంచి కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత కూడా కాసేపు కలుపుకొని, లేకపోతే మూత పెట్టి వాటర్ అంతా, టమాటోస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇంత సింపుల్గా మీకు ఎవ్వరూ చెప్పరండి మటన్ కర్రీ. ఏవేవో చేస్తూ ఉంటారు, కానీ ఇది చాలా 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 సింపుల్. చూసిన తర్వాత మీకే అనిపించిద్ది. ఇక్కడ సౌత్ కొరియాలో అంత లేత మటన్ ఏం దొరకట్లేదు, అందుకే నేను ఆల్రెడీ మటన్ ఉడికించి పెట్టుకున్నాను అన్నమాట. ఉడికించిన మటన్ మసాలాలో వేసి ఈ మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి అబ్సర్వ్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ ఆ మసాలాని వాటిలో కలిపేసుకోవాలి. అంతవరకు కొంచెం ఫ్రై చేద్దాం. దాని తర్వాత చూసారా ఎలా ఉందో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పడేయకుండా ఇందులో వేయాలన్నమాట. నార్మల్గా మటన్ని మొత్తం 100% ఉడికించకూడదండి. 60-70% ఉడికించి 20% ఇలా ఉడకడానికి, మసాలాలతో కలిపి ఉడకడానికి వదిలేయాలన్నమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చాలండి, ఇంకా చేసుకొని చాసుకొని ఏం లేదు.
కుక్ చేసుకుంటే చాలు. నేనైతే ఒక 10 మినిట్స్ పెట్టాను. 10 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో మటన్ కర్రీ. చూసారా, నా 10 మినిట్స్ అయిపోయాయి. నేను మళ్ళీ వచ్చి చూశాను. పైన నూనె తేలుతుంది, గుమగుమలాడుతుంది మటన్.